యాత్ర మూవీ డైరెక్టర్ మహి రాఘవని చూసి ప్రస్తుతం యెల్లో మీడియా ఏడుస్తోంది. ఆయనకు స్టూడియో నిర్మించుకోవడానికి 2 ఎకరాలు కేటాయించడంతో దుమ్మెత్తిపోస్తోంది. మహి మనోడే అనే కథనం రాసి తన అక్కసు మొత్తం వెళ్లగక్కింది. సీఎం జగన్ కి డైరెక్టర్ మహి మంచి స్నేహితుడని, అందుకే ఆయనకు భూమి కేటాయించారు అనేది యెల్లో మీడియా ఏడుపు. ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో చాలా మందికి స్టూడియోలు ఉన్నాయి. ఆ స్టూడియోలకు భూములు కేటాయించింది కూడా ప్రభుత్వాలే. ఇదేమీ కొత్త విషయం కాదనే విషయం అందరికీ తెలిసినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ ఇష్యూ చేస్తోంది యెల్లో మీడియా. మహి రాఘవకు 2 ఎకరాల భూమి కేటాయించినందుకు ఏదో అపరాధం జరిగినట్లు వాపోతున్న యెల్లో మీడియాకు సినీ ప్రముఖులు కొందరు ఇటు హైదరాబాద్ లోను అటు ఆంధ్రలోనూ కళామ తల్లికి సేవలందిస్తున్నారనే కారణంతో స్టూడియోలకు భూములు బొక్కేసిన వైనం కనిపించడం లేదా? ఈనాడు రామోజీరావు స్టూడియో పేరు మీద, మీడియా పేరు మీద ఆయన భూములను కొట్టేసిన వైనం గుర్తుకు రావడం లేదా? గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములు ఆక్రమించింది కాక చెరువులు, కాలువలు, రహదారులు, శ్మశానాలు తదితరాలను తన ఫిల్మ్ సిటీలో కలిపేసుకున్న రామోజీరావు ఇన్ని లక్షల కోట్ల భూములు చాలవన్నట్లు ఇప్పుడు కూడా మరో కొన్ని వందల ఎకరాల కాజేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయాలను మాత్రం దాచేసి 2 ఎకరాలపై మాత్రం నానా రాద్ధాంతం చేస్తున్నారు. ఎల్వి ప్రసాద్ మొదలుకొని అశ్విని దత్ వరకు వారు పొందిన భూముల మాటేంటి? అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, కృష్ణ పద్మాలయ స్టూడియోల మాటేంటి? హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనే కళాపోషణగా భావించి సినిమాను తీస్తున్న రాఘవేందర్ రావు మాటేమిటని అడిగితే ఏం సమాధానం చెప్తారు? నిర్మాత దగ్గుబాటి సురేష్ నిర్మించిన స్టూడియోకు భూమి తీసుకోలేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చి రాకముందే రామానాయుడు ఫ్యామిలీ విశాఖలో స్టూడియో నిర్మాణానికి విలువైన స్థలం తీసుకోలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టులో చాలా మందే ఉన్నారు. తమకు ఇష్టలైన వాళ్ళంతా అత్యంత ఖరీదైన నగరాల్లోని భూములను తీసుకుంటే మాత్రం యెల్లో మీడియా అదేదో పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ దోహదంలాగా ప్రచారం చేసింది. అదే ఇప్పుడు ఎక్కడో వెనకబడిన చిత్తూరు జిల్లాలో అతి తక్కువ ఖరీదు చేసే 2 ఎకరాల భూమిని కేటాయించినందుకు వీళ్ళకి ఇంతగా కడుపు మండిపోతుంది. దాన్ని పెద్ద పెద్ద హెడ్లైన్స్ లో పేపర్లలో కథనాలు రాసి నానా రచ్చ చేస్తున్నారు. స్టూడియోల నిర్మాణానికి భూములు తీసుకొని వాణిజ్య అవసరాల కోసం భూములను వాడుకున్నవారు లేరా? ఎవరి అండదండలతో పనిచేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు యెల్లో మీడియాకు గుర్తుకు రావు? కేవలం జగన్ సినిమా తీశాడు అనే కారణంతోనే మహిపై ఎంత పగపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.